శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం. అరుణగిరి స్పిరిచువల్ లైఫ్కి స్వాగతం. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ప్రార్థిస్తున్నాము. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు అనగా జూన్ 18వ తారీఖున నిర్జల ఏకాదశి రావడం జరిగింది. మన పురాణాలు పంచాంగం ప్రకారం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలోకెల్లా విశేషమైన ఏకాదశిగా చెప్పుకుంటారు. ఈ రోజున వీలైన వారు భక్తితో ఉపవాసం చేసి రోజులో వీలైనన్ని సార్లు ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రం జపిస్తే విష్ణుమూర్తి వాహనమైన విశ్వంలో అతి శ్రేష్టమైన పక్షిరాజు గరుత్మంతుడు మనకున్న వేల జన్మల కర్మలు పాపాలు తొలగిస్తాడని, సకల శుభాలు అష్ట ఐశ్వర్యాన్ని కలిగిస్తాడని పురాణాల ప్రకారం విశ్వసిస్తాము. ఈ మంత్రం ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమాంకిత వర్ణాయ యా కుందేందుధవళాయ చ విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. కుంకుమాంకిత వర్ణాయ యా కుందేందుధవళాయ చ విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. కుంకుమాంకిత వర్ణాయ యా కుందేందుధవళాయ చ విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. అంతేకాకుండా జూన్ 18వ తేదీన కూర్మ జయంతి కూడా రావడం చాలా విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద కూర్మావతారంలో వెలసిన రోజు. శ్రీ మహావిష్ణువు శ్రీకూర్మం అనే ఊరిలో కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఈ రోజున వీలైనన్ని సార్లు కూర్మ గాయత్రి మంత్రాన్ని పఠిద్దాం. ఓం లోకాధ్యక్షాయ విద్మహే కారాధ్యక్షాయ ధీమహి తన్నో కూర్మః ప్రచోదయాత్. ఓం లోకాధ్యక్షాయ విద్మహే కారాధ్యక్షాయ ధీమహి తన్నో కూర్మః ప్రచోదయాత్. ఓం లోకాధ్యక్షాయ విద్మహే కారాధ్యక్షాయ ధీమహి తన్నో కూర్మః ప్రచోదయాత్.